ఈ దినం మన యొక్క ప్రియతమ దివ్యవాణి ఛానల్ ద్వారా రాణి మరియా పై జీవితంపై చిత్రించబడినటువంటి ఆ సినిమాను పరిచయం చేసి ఉన్నారు. ఇది ఎంతో అభినందనీయం. దీని యొక్క నిర్మాతలను, డైరెక్టర్ను, మరి సిబ్బందిని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ చూసి నిజమైన క్రైస్తవ విలువలను, మరి క్రీస్తు ప్రభు యొక్క బోధనను, వాటిని అనుసరించే విధానాన్ని గ్రహించగలరు. ఇందులో దాగి ఉన్నటువంటి క్రీస్తు యొక్క నిజమైన ప్రేమ, దాన్ని జీవించటం ఎలా అన్నది మనకు చక్కగా విదితం అవుతూ ఉన్నది. మరి శిక్షించటం కంటే క్షమించటంలో ఎక్కువ బలం కావాలి, ఎక్కువ ధైర్యం కావాలి, ఎక్కువ సాహసం కావాలి. కాబట్టి క్షమించటం అన్నదాన్ని ఒక చేతగానితనంగా చూడకూడదు. అది ఎంతో గొప్ప విలువైనటువంటిది అన్న విషయాన్ని అందరం గ్రహించాలి. ఆ క్షమాపణ అందే మనకు నిజమైనటువంటి శాంతి, సమాధానం, సంతోషం, మానవ మనుగడ అన్నది ఆధారపడి ఉంది. అందుకు చక్కని సాక్ష్యం మన రాణి మరియా గారి యొక్క జీవితం. తర్వాత వారి యొక్క మరణం తర్వాత కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు, సహోదరులు, తల్లిదండ్రులు కనపరిచినటువంటి ఆ యొక్క సహనం, ఓర్పు, ప్రేమ అన్నది ఎంతో నిజమైనటువంటి, సత్యమైనటువంటి, ఇది అందరికీ కూడా ఎంతో ఆదర్శనీయమైనది. మరింత ఎక్కువ మంది చూసేదానికి తోడ్పడండి. జై హింద్.